వచ్చేసా ఒరే ఏంద్ర మళ్ళొచ్చినావు? ఏమి లేదు మామ, పొట్టకూర వండి చూపిస్తానని నిన్న చెప్పినా కదా మామ. ఎట్ట చేస్తానో చూడండి మామ. ముందుగా నల్ల పెయింటింగ్ కొట్టిన బాండాల్ని పొయ్యి మీద పెట్టి బాండాల్లో నూనె పోసి ఒక బిర్యానీ ఆకేసి 10 సెకండ్లు లొడాం బుడాం అని కలబెట్టి కత్తితో కసా బిస్సాని కట్ చేసుకున్న ఎర్రగడ్డలు నూనెలో వేసి దబా అని దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసి ఒక 30 సెకండ్లు గెంటితో అటు ఇటు లొడబెట్టి నల్ల చేత్తో ఎర్ర టమాటా ముక్కలు వేసి ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న పొట్ట ముక్కలు అయితే వేసేసినా మామ. ఇంకా దాంట్లో కావాల్సిన మసాలాలను వేసి లొడాం బుడాం అని గెంటితో కలబెట్టి చెమ్ము నిండా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసాం మామ. 10 నిమిషాల తర్వాత మూత ఎత్తి చూస్తే నా సామి రంగా వాసన గుమ్మని గుమ్మాలిస్తుంది మామ. ఇంకా లైట్ గా కొత్తిమీర జల్లేసి యుద్ధానికైతే మిద్దుపైకి తీసుకొచ్చేసాం మామ. ఇంకా నా వల్ల కాదు, ఎయ్యండ్రా సాప, పెట్టండ్రా ఆకు, మధ్యలో మా పిల్లకాయలు మేము కూడా ఉన్నాం ఆగు, ఓరి మీ పాసుగాల ఏడ తినేస్తానని కుళ్ళురా మీకు? నో, మాకు కుళ్ళు కాదు నా స్వామి, భయం. నువ్వు తినడం స్టార్ట్ చేస్తే ఎవరికి మిగులుతా నా స్వామి, దిష్టి పెట్టబాకండ్రా నాయన, తిందాం పదండి. ఇంకా అన్నంలో కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బ నోట్లో నుంచి నవరసాలు ఊరుతున్నాయి మావా. కాలంగా టేస్ట్ సూపర్ ఉంది మావా, అదిరిపోయింది అంతే. దాంతో పాటు స్ప్రైట్ ని లైట్ గా టచ్ అప్ చేస్తే వేరే లెవెల్ మావా. నెక్స్ట్ ఏం రెసిపీ చేయమంటారో ఒక్క కమెంట్ చేయండి మావా. పోతా పుర్ర చేత్తో లైక్ మీద ఒక దెబ్బేసిపోండి మావా. సరే అయితే ఉంటా మావా.